హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిస్ అండ్ టాక్స్ అండ్ వ్లాగ్స్. నేనండి మీ సింధుని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఇవాళ ఇంట్రో వచ్చేసి శిరీష ఇచ్చేసింది అన్నమాట. స్టార్టింగే హాయ్ చెప్పేసింది కదా. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నా బర్త్డే సెలబ్రేషన్ అండి. మిడ్ నైట్ సెలబ్రేషన్ చేద్దామనేసి మా ఫ్యామిలీ వాళ్ళందరూ అయితే ప్లాన్ చేసుకున్నారు. ఇలా వాళ్ళే వీడియో క్యాప్చర్ చేశారండి, నేను కూడా కాదు. ఇవన్నీ కూడా శిరీష మనకు క్లిప్స్ తీసింది, చూసారు కదా. ఇలా వాళ్ళు హ్యాపీ బర్త్డే అనేసి చిన్న డెకార్ అయితే చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే వాళ్ళు చేసేది ఎంత ఎఫర్ట్ పెట్టి చేస్తున్నారు మన కోసం అనేది ఇంపార్టెంట్ కదా. ఇక్కడ డెకార్ ఎలా ఉంది అనేది కాదు, వాళ్ళు ఎంత ఇంపాక్ట్గా చేస్తున్నారు మన కోసం, ఒక మనిషి కోసం ఇంతలా చేస్తారా అనేది ఇక్కడ హ్యాపీ థింగ్ అండి. చూసారు కదా, చాలా సింపుల్గా ఉంది. హ్యాపీ బర్త్డే అనేది అలా ఫాయిల్ బెలూన్స్ ఉంటాయి కదా, వాటితో ఇలా సెట్ అయితే చేసేసారన్నమాట, బెలూన్స్ పెట్టేసి. తర్వాత ఇక్కడ చూసారు కదా, ఇలా టేబుల్ అయితే సెట్ చేసేసారండి. ఇంకా డెకార్ అయితే చాలా ఫుల్ఫిల్గా అనిపించింది అదంతా మొత్తము. మా దగ్గర ఇవన్నీ ముందుగానే డెకార్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, ఎందుకంటే మా బాబు బర్త్డేకి తీసుకున్నాం కాబట్టి అలా ఉన్నాయి. ఇంకా ట్రూ కేక్స్ నుంచి అయితే తెచ్చేసారండి. కేక్ చూసారు కదా, చాలా సింపుల్గా చాలా బాగుండిందండి. రసమలై ఫ్లేవర్ చాలా సూపర్గా ఉండింది. కేక్ అయితే ఇలా సింపుల్ డెకార్ అయితే చేసేసారు మా వాళ్ళు. చూసారు కదా ఎలా ఉందో, నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి గాయస్ ఎలా ఉందో అనేది. డెకార్ అంతా కూడా ఇక లైటింగ్ ఏది లేదు అని చెప్పేసి ఇంకా లాస్ట్లో ఇలా ఈ వైర్ది ఉంటుంది కదా, అలా లైటింగ్ మొత్తం వేసేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక మా హస్బెండ్ అయితే ఇలా తీసుకొని వచ్చారు నన్ను, కళ్ళు మూసి పెట్టుకొని. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అది చూసేసి. వీడియోకి ముందు మొత్తం వాళ్ళు తీసిందంతా కూడా నేను చూడలేదు, ఇక్కడ నుంచి నేను చూస్తాను కాబట్టి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. అసలు ఇలా మనకు చిన్న చిన్న సర్ప్రైజెసే కదండి బ్యూటిఫుల్ మెమొరీస్గా ఉండిపోతాయి. సో నేనైతే చాలా హ్యాపీ. నేనైతే కొంచెం రెడీ అవ్వనంటే అలా కొంచెం రెడీ అయిపోయానులేండి. ఇంతకీ నా డ్రెస్, నా లుక్ అంతా ఎలా ఉందో నాకైతే చెప్పండి. డెఫినెట్లీ కమెంట్ చేయండి గాయస్. కమెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది అసలు డ్రాబ్యాక్స్ ఏంటి నా వీడియోలో, లేదంటే ఏమైనా చేంజెస్ చేసుకోవాలా, లేదంటే కొత్త కొత్త వీడియోస్ ఏమైనా కావాలా, ఇలాంటివన్నీ నాకు కమెంట్లో ఎవరైనా చెప్పారనుకోండి మన సబ్స్క్రైబర్స్, వాళ్ళ కోసం నేను డెఫినెట్లీ చేయడానికైతే ట్రై చేస్తాను అటువంటి వీడియోస్. ఇక మీదట అన్నీ పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను కంటిన్యూస్గా. కొంచెం గ్యాప్ అయితే వస్తుండింది, మా వాడితో ఇబ్బంది పడుతూ ఉన్నాను. మీరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా, ఎందుకంటే తెలిసిందే కదా టాడ్లర్ స్టేజ్లో ఎలా ఉంటుందో. ఎనీ టైం ఎవరున్నా లేకపోయినా సరే మదర్ అనేది డెఫినెట్లీ వాళ్ళ పక్కనే ఉండాలి. సో ఇలా మొత్తం లైటింగ్ తర్వాత చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. అసలు నాకు వీడియోలో చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపించిందండి. అరే నేను ఇంత బాగా ఇంత క్యూట్గా కనిపిస్తున్నానా అని అనిపించింది. ఏంటి సింధు నిన్ను నువ్వే పొగుడుకుంటున్నావు అని అనుకుంటున్నారా? సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరి లైఫ్లో అయినా సరే మనల్ని మనం ఫస్ట్ ప్రేమించుకుంటేనే ఎదుటి వాళ్ళని కూడా మనం ప్రేమించగలం. అందుకే బహుశా అంటారేమో సెల్ఫ్ లవ్ ఈజ్ ద ఫస్ట్ లవ్ అనేసి. సో మనల్ని మనమైతే ఇష్టపడాలి, ఆ తర్వాత అందరినీ కూడా ఇష్టపడతాం మనమే ఆటోమేటిక్గా. ఇలా మా కన్నయ్యనైతే తీసుకొని ఇలా కేక్ కటింగ్ అయితే చేసేసి ఇలా కేక్ అయితే తినిపిస్తున్నాను. దేవాంశ్ చూడండి ఎలా చూస్తున్నాడు, వాడికి ఆల్రెడీ అర్థమైపోయింది, ఓహో ఇక్కడ సెలబ్రేషన్ అయితే జరుగుతుంది. ఇంతకుముందు మా సిరిది జరిగింది కదా, ఇంకా వాడు అదే ఫిక్స్ అయిపోయాడండి. ఇంకా బర్త్డే అని అంటే శిరీష వాళ్ళ పిన్ని అనేసి ఫిక్స్ అయిపోయాడు. హ్యాపీ బర్త్డే సిరి అని అంటారులేండి వాడు, అలా అని చెప్తున్నాడు. సో అలా వాడైతే అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు. ఇంతకుముందు అంటే అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం యాక్టివ్గా బాగుండే, ఇప్పుడైతే కొంచెం ఏదోలా ఫేస్ పెట్టేశాడు, ఇంకా ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు. ఇంక ఇక్కడ నెక్స్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా కేక్ అయితే తినిపించేశారు. అమ్మ నాన్న మాత్రమే మిస్ అయిపోయారు ఇక్కడ, వాళ్ళనైతే నేను చాలా మిస్ అవుతున్నా. సిరి బర్త్డేకి అయితే వచ్చేసారు, అప్పుడు ఇంకా రమ్మని నేనే చెప్పాను. ఇంకా నెక్స్ట్ 1 వీక్ తర్వాతనే నా బర్త్డే వస్తుంది, వెంటనే రావాలి అని అంటే వాళ్ళకు కూడా కుదరదు కదా, అక్కడ చాలా వర్క్స్ ఉంటాయి. పైగా నాన్నకు స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది అక్కడ, అందుకనేసి ఏం వద్దులేండి అని నేనే చెప్పేశాను. నెక్స్ట్ ఎలాగో బాబు బర్త్డే వస్తుంది కదా, అప్పుడు వస్తే సరిపోతుంది అనేసి. సో నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ మా హస్బెండ్ అయితే నాకు గిఫ్ట్ అయితే ఇచ్చేస్తున్నారండి. మ్యారేజ్ అయినప్పటి నుంచి ఫస్ట్ గిఫ్ట్ అన్నమాట మా హస్బెండ్ దగ్గర నుంచి నాకు. సో ఇదైతే చాలా స్పెషల్ అండి. నాకు రింగ్ ఇచ్చాడు, చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగుందండి రింగ్. యాక్చువల్లీ నన్నే తీసుకెళ్ళాడు.
నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకో అనేసి అన్నారు. సో నాకు నచ్చింది నేను చెప్తే ఫైనలీ తనకు నచ్చిందే నేను తీసుకున్నాను. ఈ రింగ్ తనే సెలెక్ట్ చేశాడండి. నీ వేలికి ఇదైతే చాలా బాగుంటుంది అనేసి. ఇంకా మా వాళ్ళంతా చెప్పారు అలా చేతికి ఇవ్వకుండా ఇలా వేలికి తొడిగే అనేసి. చూసారా నా ఫేస్లో ఎంత గ్లోయింగ్ ఉందో, అసలు ఒక రేంజ్లో హ్యాపీనెస్. అంతే కదండి, హస్బెండ్ దగ్గర నుంచి గిఫ్ట్ వచ్చింది అనుకోండి, ఆ హ్యాపీనెస్ చెప్పలేము, అసలు ఒక రేంజ్లో ఉంటుంది. నేను కూడా ఇప్పుడు ఆ హ్యాపీనెస్లోనే ఉన్నాను. ఇంకా నా వేలికైతే అది చాలా బాగా సెట్ అయిపోయిందండి అసలు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అన్నమాట. మేమైతే ఇక టెంపుల్కి వెళ్దాము అనేసి రెడీ అయితే అయిపోయాము. యాక్చువల్లీ ముందు రోజు బర్త్డే రోజే వెళ్దాం అనుకున్నాం, బట్ నా బర్త్డే ఫ్రైడే వచ్చింది కాబట్టి మా వాళ్ళందరికీ వర్క్ ఉంటుందనేసి నెక్స్ట్ డే అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇలా అయితే రెడీ అయిపోయాము. ఇదన్నమాట నా శారీ. చూసారు కదా ఎలా ఉందో. దీన్ని అయితే నేను KLMలో తీసుకున్నానండి. చాలా బాగుంది శారీ అయితే. బట్ బ్లౌజే కొంచెం డిసప్పాయింట్మెంట్ అండి, ఎందుకంటే త్వరగా ఇచ్చాను కాబట్టి ఆమె త్వరగా అలానే కొంచెం ఏదోలాగా స్టిచ్ చేసేసింది. నాకు అంతగా నచ్చలేదు, బట్ ఏదోలా ఒకటి వేసుకోవాలి కాబట్టి వేసుకున్నా. సో ఇక్కడ బాబుని చూస్తారు కదా, మేము టెంపుల్కి వెళ్దామని అనుకున్నాం. ఇంకా వాడు బస్సులో అయితే అలా క్యూట్గా కూర్చున్నాడు. నెక్స్ట్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది. ఇదైతే బెలందూరులో ఉంటుంది. చూసారు కదండి. ఇంక ఇక్కడ పావురాలు అయితే ఎన్ని ఉన్నాయో అసలు చూసారా, వాటికి ఎంత బాగా మొత్తం ఫుడ్ వేస్తున్నారో అందరూ కూడా. మాకు తెలిసింటే మేము తీసుకెళ్లే వాళ్ళం, బట్ మాకంత ఐడియా లేదు. నంబర్ ఆఫ్ ఉన్నాయండి అక్కడ. ఇంకా దేవాంశ్ అయితే వాటిని చూస్తూ ఆడుకుంటూనే ఉన్నాడు. ఒకేసారి వాళ్ళ పైకి ఎగిరి అక్కడ వెళ్ళి కూర్చుంటున్నాయన్నమాట గుడి పైన. ఆ వ్యూ అయితే ఎంత బాగుందో చూడండి, అసలు చాలా సూపర్గా ఉందండి వ్యూ అయితే. చూసారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది క్యాప్చర్ చేసేటప్పుడు ఈ చిన్న వీడియో క్లిప్ అయితే. నెక్స్ట్ ఇక టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయామండి. ఆ రోజు సాటర్డే కాబట్టి ఓకే పర్లేదు, అంత రష్ అయితే ఏం లేరు. వీకెండ్ కదండి, ఎక్కువగా ఏమీ రారు. ఏమన్నా ఫెస్టివల్స్ అలా ఉన్నప్పుడే టెంపుల్స్కి ఎక్కువగా వెళ్తారు, కానీ కొంతమంది అయితే ఉన్నారు. సో మేము ఇంకా బర్త్డే స్పెషల్ అని చెప్పేసి వెళ్ళిపోయాము అక్కడికి. టెంకాయ అయితే తీసుకొని ఇంకా కొట్టేద్దాము అనేసి ఫస్ట్ అయితే దేవుణ్ణి అయితే దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టాములేండి. చూస్తారు కదా దేవుడు అయితే ఎంత బాగా అలంకరించారో. ఎక్కడున్న దేవుడే అండి, అది తిరుపతిలో అయినా సరే ఎక్కడైనా సరే. చూసారు కదా, అసలు నాకైతే వెంకటేశ్వర స్వామిని చూసినట్టుగానే ఉంది. చాలా బాగా అనిపించింది. ఇలా టెంపుల్కి వెళ్ళామనుకోండి, ఏదో ఒక తెలియని వైబ్ కదా అసలు. ఆ వైబ్ని అసలు చెప్పలేం మనము. చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది, పీస్ఫుల్నెస్ని ఇస్తుంది. అలా కూర్చుంటే ఆ టెంపుల్లో వచ్చే చల్లదనం కానివ్వండి, ఆ ఎయిర్, ఆ బ్రీజ్ మొత్తం అంతా కూడా చాలా బాగుంటుంది. ఇలా మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు మంచిగా బొట్టు పెట్టుకుంటాము, బాగా కుంకాలు అవన్నీ చాలా బాగా కనిపిస్తాం మనం కూడా. నెక్స్ట్ ఇక్కడైతే టెంకాయ హస్బెండ్ అయితే కొట్టేస్తున్నారు. కొట్టేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ వాటర్ అయితే ఉంటుంది కదండి, తీర్థము, అదైతే మా దేవాంశ్ బాబుకి తాగిచ్చేసాము. దాని తర్వాత నెక్స్ట్ బయటికి వెళ్ళిపోతుంటే ఇక ప్రసాదం అయితే ఇచ్చారండి. ఎంత టేస్టీగా ఉన్నిందంటే మేమైతే బ్రేక్ఫాస్ట్ కూడా తిని వెళ్ళలేదు, అలానే వెళ్ళి దర్శించుకుందాం అని చెప్పేసి. సో డైరెక్ట్ ఈ ప్రసాదమే తిన్నాము. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ వాచ్ షాప్కి అయితే వచ్చేసాము. వాచ్ కూడా మనకు బర్త్డేకి గిఫ్ట్ వచ్చింది లేండి. సో చూసారు కదా, ఎవరు గిఫ్ట్ ఇస్తున్నారో అనేది మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఎస్, షీఈ్ మై సిస్టర్. షీఈస్ గివింగ్ మీ అ గిఫ్ట్ యాక్చువల్లీ. ఎప్పటి నుంచో అనుకుంటుంది, బట్ ఫైనలీ ఇప్పుడు ఈ బర్త్డేకి కుదిరిందన్నమాట. సో నేను ఏది తీసుకున్నాను అనేది మీకు వ్లాగ్ ఫైనల్లో అయితే చూపిస్తాను. ఇదన్నమాట వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా గాయస్. వ్లాగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాయి సింధు టాక్స్ అండ్ వ్లాగ్స్. ఇలాంటివి వీడియోస్ అన్నీ కూడా ఇక మీదట వస్తూనే ఉంటాయండి. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్ గైస్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే. ఇంతకీ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే డెఫినెట్లీ చేసుకొనేయండి. మంచి మంచి కంటెంట్ అయితే ఇక మీదట వస్తూ ఉంటుంది. బాయ్ బాయ్ గైస్, టేక్ కేర్.